హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో వీడియో రివ్యూ చెప్పడానికంటే ముందు నేను ఆదిరెడ్డి గారిని అయితే సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ పర్మిషన్ లేకుండా మీ ఫోటోని నేను థంబ్నెయిల్ కింద యూజ్ చేసుకుంటున్నా, తప్పలేదు నాకు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనుకుంటే నెత్త మీద తడిగుడ్డేసుకోవడమే డ్యామ్ షూర్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు క్లియర్ అయిపోయింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా ఛానల్ స్టార్ట్ చేశాను, రివ్యూ స్టార్ట్ చేశాను. సో మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నా ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది అనమాట. నాకు కూడా ఇంకొక ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైపోయిందండి. ఏంటంటే కామనర్స్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ అస్సాం టికెటేనండి. వీళ్ళను ఏదో ఒక రీజన్ చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఎందుకంటే స్టైల్ సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒక ఒక కండిషన్ ఉంటుంది అనమాట. సౌండ్ ఎక్కువైతే చెవులలో నుండి రక్తం వచ్చే కండిషన్ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ తర్వాత నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే లైవ్ చూసే వాళ్ళైనా కానీ లేకపోతే ఎపిసోడ్ చూసే వాళ్ళైనా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ చూడాలంటే చిరాగ్గా ఉండిందనమాట. సో నేను పర్టికులర్ ఒకళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు. బట్ వాళ్ళకి ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వలేదు. సో వాళ్ళు ఒకవేళ మార్చుకోగలిగితేనే బెటర్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే అవతల ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్, వారు ఏంటంటే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ట్రిగ్గర్ చేసినప్పుడు మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని అంతకు మించి లైక్ సో మాట్లాడినంత వరకు మాట్లాడి ఆపేసేయాలి. అంతవరకు కొట్టామా తెచ్చామా అయిపోయిందా అన్నట్టుగా ఉండాలి. కానీ వాళ్ళ దానికి మించి చాలా అంటే చాలా మాట్లాడుతున్నారండి. వాళ్ళు కోపంలో మాటలు తూలుతున్నారు. అంటే వాళ్ళకి అన్యాయం జరిగి ఉండొచ్చు, బట్ మాట్లాడే పద్ధతి ప్రాపర్గా మాట్లాడాలి. టాస్క్లు గెలవడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. మనం ఫస్ట్ దగ్గర నుండి మాట్లాడుకుంటున్నాం కదా. సో బిగ్ బాస్ హౌస్లో నువ్వు విన్నర్ అవ్వాలంటే టాస్క్లు గెలవడము మేజర్ పోర్షన్ కాదు. బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు గెలవని వాళ్ళు కూడా టైటిల్ గెలిచారు. సో నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. సో జనాలకు నచ్చేలాగా ఉండాలి. జనాలకు నచ్చలేదు ఎట్లా పడితే అట్లా ఉంటే కుదరదు అనమాట. టికెట్ ఇచ్చేసి అస్సాం పంపించేస్తారు అనిపించింది నాకు. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అది క్లియర్గా అనిపించింది. ఎందుకంటే కామనర్స్ మొత్తం చెడగొట్టారు. ఇంకెవరైనా కామనర్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్నా కానీ ఛాన్సెస్ లేకుండా చేస్తున్నట్టు అనిపించింది నాకు. ఆల్రెడీ ఇంతకుముందు కొంతమందికి జరిగింది. సో నేను పేర్లు తీసుకురావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ సీజన్లో కన్నా ఇదే కంటిన్యూ అయితే ఇంకా కామనర్స్ అనే వాళ్ళకు డోర్స్ క్లోజ్, బిగ్ బాస్ డోర్స్ అనేది క్లోజ్. సో అలాగనిపించింది. తర్వాత రితు చౌదరి గారు ఎవరైతే ఉన్నారో నేను లైవ్ ఫాలో అయ్యాను అండ్ ఎపిసోడ్ చూశాను. రితు చౌదరి అయితే క్లియర్గా ఫేవరెటిజం అయితే చేసిందండి. మీరు రితు చౌదరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇదైతే డామ్ షూర్, ఇదైతే క్లియర్గా నేను చెప్పేస్తున్నాను. నేను రితు చౌదరి అయితే క్లియర్గా ఫేవరెటిజం చేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నాకేమనిపించింది అంటే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో గ్రూప్లు అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి. కామనర్స్ ఓనర్స్ ఈ మొత్తం మిక్స్ అయిపోయినట్టు అనిపించారు నాకు. ఎక్కడ బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ సపరేట్గా టెనెట్స్ సపరేట్గా ఇలాగ లైక్ కామనర్స్ అంటే ఓనర్స్ అనమాట సపరేట్గా ఉన్నట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. తర్వాత ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు క్లియర్గా అనిపించింది సింపతి తోటైనా కానీ భరణి గారు టాప్ 5కి అయితే డ్యామ్ షూర్గా వెళ్తారు. సో అదైతే 100% గ్యారెంటీ. ఎందుకంటున్నానంటే మనం ఆ విషయం వచ్చినప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాం. సో ఇక్కడ డిమన్ పవన్ అయితే ఫైనల్గా కెప్టెన్ అయ్యాడా చేశారా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనం ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం ఒకరి గురించి అయితే హైలైట్గా మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ టీమ్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళల్లో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయనిపించింది నాకు. సో అంటే మనకి వాళ్ళ ఎపిసోడ్లో లాస్ట్లో డిమన్ పవన్ కెప్టెన్ అవుతాడు కదా, దానికి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళను మెంటల్గా వాళ్ళని ట్యూన్ చేశారనమాట. ఎలాగంటే సో రితు చౌదరి గారితో స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. సో అక్కడ క్లియర్గా చెప్తారనమాట
రితు చౌదరి అంటే కెప్టెన్ ఎవరు చేయాలనుకుంటున్నప్పుడు డిమన్ పవన్ గురించి చదువుతుంది. తర్వాత డిమన్ పవన్ అడుగుతారనమాట. రితు అడుగుతుంది, ఏమని, నువ్వు ఒకవేళ కెప్టెన్ అయితే ఎవరిని సేవ్ చేస్తావు, నన్ను రితునా లేకపోతే శ్రీజానా అంటే రితుని అడుగుతుంది. శ్రీజాన్ అన్నప్పుడు యాజ్ ఆఫ్ నో శ్రీజాన్ అన్నప్పుడు ఆ మాటకు శ్రీజ ఫీల్ అయిందంటే యాజ్ ఆఫ్ నో ఏంటి నన్ను సేవ్ చేయవా అది ఇది అనేసి. సో ఇక్కడైతే క్లియర్గా అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రేక్షకులను ట్యూన్ చేశారు. ఫస్ట్ నుంచే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు కట్ చేయడమే అలా చేశారనమాట. ఎందుకంటే ఆ క్లిప్ వేయకపోయి ఉంటే లాస్ట్లో జరిగిన దానికి మనకి యాప్ట్ అయ్యేది కాదు. సో ఆ క్లిప్ వేశారు. ఈ వేయడంతో క్లియర్గా తెలిసిపోయింది అనమాట ఇక్కడ ఫేవరెట్ జరిగింది అనేసి. తర్వాత రీతుకు తనుజకు మధ్య అయితే డిస్కషన్ వచ్చింది. ఎందుకు బంగారు తల్లి వీళ్ళల్లో ఉండేసి కొంచెం తన కెపాసిటీ లేకపోతే తన యొక్క ఏమంటారు దాన్ని తగ్గించుకుంటున్నట్టు నాకు అనిపించింది. చూద్దాం దీన్ని కంటిన్యూ అవుతుందా లేదా అనేసి. ఎందుకంటే అది ఒక గ్రూప్ లాగా ఫామ్ అయినట్టు నాకు కనపడింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు గ్రూప్లో ఉన్నారు అంటే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలరు, ఫైనల్గా అయితే విన్నర్ అయితే అవ్వలేరు. సో మీకంటూ ఒక యూనిక్ క్వాలిటీస్ ఉండాలి, మీకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ ఉండాలి, మీకంటూ సపరేట్ ఒక కొన్ని అభిప్రాయాలు ఉండాలి. అలాంటివి లేకుండా ఓన్లీ గ్రూప్లోనే ఉండాలంటే కొన్ని రోజుల వరకు సర్వైవ్ అవ్వగలరు కానీ నామినేషన్ అవ్వకుండా. బట్ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే అది చాలా కష్టం అనమాట. నాకు ఇక్కడ గ్రూప్ అయితే ఫామ్ అవుతున్నట్టు అనిపించింది నాకు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత రితుది అయిపోయింది కదా, రితును సేవ్ చేస్తాడని చెప్తుంది. తర్వాత తనుజ డిమాండ్ పవన్ పిలిచి డిమాండ్ పవన్ అడిగితే మీరంతా రీతుకి సపోర్ట్ చేస్తారు అనేసి అలిగి వెళ్ళిపోతుంది అనమాట. సో కొంచెం ఇది ఒక ఫన్నీ వేలోనే ఉండింది అనమాట. అలా దాని గురించి మాట్లాడుతాం. తర్వాత తనుజ ఇమానియల్తో బెడ్రూమ్లో మాట్లాడతారు. ఆ టెనెట్స్ యొక్క రూమ్ ఉంది కదా, అందులో మాట్లాడతారు అనమాట తనుజ. సో ఇమానియల్ ఒకవేళ మీరు కెప్టెన్ అయితే లైక్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అని అడిగితే 100%గా నేను ఎవరు సపోర్ట్ చేయను, అక్కడ వాళ్ళు ఆడేదాన్ని బట్టి లేకపోతే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను, అంతేగాని ముందే తీసుకోండి అని చెప్తాడనమాట ఇమానియల్. నాకు సో ప్రాపర్గా నేను చెప్పాను కదా, అలాగే ఇమానియల్ అయితే బిగ్ బాస్ హౌస్కు ఉండాల్సిన కంటెస్టెంట్. ఎందుకు అంటే ఈజ్ అ గేమర్, కమిడియన్ అండ్ ఆ టాస్కుల పరంగా ఆలోచించడం కానీ, హౌస్ పరంగా ఆలోచించడం కానీ, హార్మోని చెడిపోకుండా క్లియర్గా ఉంచడం కానీ. ఏంటో ఈ మధ్య ఆ బిగ్ బాస్ హౌస్లో హార్మోని అనే పదం ఎక్కువ వాడుతున్నారు. సో ఇమానియల్ అయితే క్లియర్గా ఉన్నాడండి. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయడం కాదు, అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. దానికి కూడా తనుజ ఫీల్ అవుతుంది. ఇమానియల్ అక్కడ మళ్ళీ ఒక గ్రూప్ అయితే ఫామ్ అవుతుంది. తనుజ, రీతు, డిమన్ పవన్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యారు. అక్కడ సంజన గారు కూడా అయితే వస్తారు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ అయితే కొంచెం ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత మనకు క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది గ్రూపులు అయితే ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి. సో ఏ గ్రూప్లో లేని ఎవరు అనుకుంటే హరీష్ ఉన్నాడు. సో మర్యాద మనీస్ అయితే అటు ఇటు తిరుగుతున్నాడు గోడ మీద పిల్లిలాగా. సో తను లైవ్లో కూడా చెప్పాడు అనమాట ఇమ్మాన్యుయల్ తోటి, ఒకవేళ ఓనర్స్ నుంచి ఎవరినైనా ఒకరిని టెనెట్స్లోకి పంపించాలంటే ఖచ్చితంగా మా వాళ్ళందరూ కలిసి నన్నే పంపిస్తారు అంటాడు. బట్ అతను మర్యాద మనిషి కోరుకుంటున్నట్టున్నాడు. ఎందుకంటే ఓనర్స్కి వెళ్ళి ఎక్కువ స్ట్రాంగ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు గేమ్ ఆడటం వరకే, అంతేగాని ప్రేక్షకుల మనసులో అయితే ఎవరు గెలుచుకోవట్లేదు. బట్ తను ఏంటంటే వీళ్ళకి ఆపోజిట్గా వెళ్తే కొంచెం తనకు సింపతి వస్తుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే టెనెట్స్లో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు. తీసుకున్నట్టయితే అబ్బాయిలలో ఇమ్మానియల్ ఉన్నాడు, రాము రాథోడ్ ఉన్నాడు, మరియు సుమన్ గారు ఉన్నారు. ముగ్గురు కొంచెం ఫిజికల్గా లేరు. అంటే ఫిజికల్గా లేరంటే ఫిట్గా లేరని కాదు, కానీ వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. బట్ గేమ్ పరంగా వస్తే మాత్రం వాళ్ళ సైడ్ ఎవరు లేరు, మిగతా వాళ్ళంతా లేడీస్ ఉన్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఒకళ్ళని ఓనర్స్ నుంచి టెనెట్స్లోకి ఒకళ్ళని వెయ్యినన్నా వేస్తారు, లేకపోతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తారు అనుకుంటున్నాను నేను. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తర్వాత లైవ్ చూశాను నేను. తర్వాత ఎపిసోడ్లో కూడా బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇచ్చాడు వీళ్ళందరికీ. సో ఇదేంటంటే నాకేమనిపించిందంటే ఈ వార్నింగ్ స్ట్రైట్గా ముఖం మీదనే మర్యాద మనిషికి చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే మర్యాద మనిషి ఎక్కువ ఇంగ్లీష్ వాడుతున్నాడు. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ మన తెలుగు రాని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అనేసి బిగ్ బాస్ అయితే వార్నింగ్ ఇచ్చాడు. తనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి స్వతహాగా ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడుంటాడు కాబట్టి అదే అలవాటు అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మార్చుకోవాలి. సో
అంటే అందరికీ ఇంగ్లీష్ కొంత మ్యాక్సిమం మనకేంటంటే మనం అనుకుంటాం కానీ మన తెలుగులో ఇంగ్లీష్ అనేది మిక్స్ అయిపోయిందండి. మనం ఏది మాట్లాడినా 10 పదాలు మాట్లాడితే అందులో 3 పదాలు ఇంగ్లీష్ పదాలైతే కలుస్తున్నాయి. అది ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఎందుకంటే ప్యూర్ తెలుగు మాట్లాడడానికి ఎక్కడో గాని అంతే గాని ప్యూర్ తెలుగు అయితే మాట్లాడలేదు. ఆఖరికి మన పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్నారండి. అది మన లాంగ్వేజ్‌లో మన తెలుగులో ఏమంటారు? మన తెలుగులో మిక్స్ అయిపోయిందది. దాన్ని మనం ఏం చేయలేము. చూద్దాం. సో, మిగతా వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు గాని, లేకపోతే ఎలా పడితే అలా చేయడం గాని, 'బిగ్ బాస్' రూల్స్‌ను అతిక్రమించడం గాని ఇలాంటివి చేస్తున్నారని 'బిగ్ బాస్' అయితే వార్నింగ్ ఇచ్చాడు అందరికి. సో, మాక్సిమం ఎక్కువ వార్నింగ్ అయితే ఇంగ్లీష్ గురించి మాట్లాడారు కాబట్టి, మర్యాద మనిషికి ఎక్కువ అక్కడ గట్టిగా ఇచ్చినట్టు అనిపించిందనమాట. సెపరేట్‌గా చెప్పకుండా గ్రూప్‌లో చెప్పారు. సో, ఈ వార్నింగ్ ఇచ్చారు కదా! ఈ వార్నింగ్‌తో పాటు వాళ్ళకు ఓనర్స్ మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారనేసి ఓనర్స్‌కు 2 అవర్స్ పెంచుతాడు. టెనెంట్స్‌కి 1 అవర్ అయితే పెంచుతారనమాట. సో, అక్కడ టైమర్ అయితే పెరిగిపోతుంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! సో, టాస్క్ అయితే స్టార్ట్ అయింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. ఎవరి టైమర్ అయితే 0కి ఫస్ట్ వస్తుందో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇక్కడ నాకైతే క్లియర్‌గా అన్‌ఫెయిర్ అనిపించింది. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెనెంట్స్‌కు సింపతి క్రియేట్ చేస్తున్నారు. ఓనర్స్‌కు కొంచెం వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఓనర్స్‌కెళ్ళి టాస్క్‌లు ఆడేవాళ్ళు ఉన్నారు. బెనిఫిట్స్ వాళ్ళకే ఉన్నాయి. సో, టెనెంట్స్ కొంచెం సింపతి లాగా క్రియేట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇక్కడ టైమర్ అయితే పెరిగింది. సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని గురించి మనం ఆల్రెడీ షార్ట్ వీడియో చేసాము. ఇదొక చెత్త టాస్క్ అన్నమాట. ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ అయితే కనిపెట్టాడు. ఏంటంటే తను ఆల్రెడీ క్లియర్‌గా ముందే చెప్పేసాడన్నమాట ఇమ్మాన్యుయల్. ఎవరికీ అందరూ బెల్ కొట్టేస్తారు. ఏమంటారు బజర్ కొట్టేస్తారు. ఇద్దరికి 1 అవర్, 1 అవర్ పెరుగుతదని చెప్పింది. ఇది కొంచెం బుర్ర తక్కువ గేమ్ అనిపించిందనమాట నాకు. మేబీ 'బిగ్ బాస్' వాళ్ళు వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుండొచ్చు. ఇక్కడ కొన్ని బాండింగ్స్ ఏర్పడినాయి. ఇప్పుడు బర్నీ గారు, తనుజ అవ్వచ్చు, మర్యాద మనీష్, ఇమ్మాన్యుయల్ అవ్వచ్చు, తనుజ, ధీమాన్ పవన్ అవ్వచ్చు. ఇలాగ కొన్ని బాండింగ్స్ ఏర్పడినాయి. సో, ఈ బాండింగ్స్ కొంచెం స్టఫ్ క్రియేట్ చేద్దామని లేకపోతే కొంచెము గొడవలు పెట్టి కొంచెం ఇది క్రియేట్ చేద్దామని 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ట్రై చేసిండొచ్చు. బట్ ఇక్కడైతే వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వచ్చిన్నారండి. అందరూ డిసైడ్ అయ్యారండి. ఇక్కడ ఓనర్స్ లేదు, టెనెంట్స్ లేదు. అందరూ కలిసిపోయి ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, నా తర్వాత మార్నింగ్ వాక్ అంటే మార్నింగ్ వాక్ చేస్తా ఉంటారు కదా! మార్నింగ్ నేను 3 అయిపోయిందనుకుంటా టాస్క్ అయిపోయాక. సో, మార్నింగ్ అయితే భరణి గారు, సుమన్ గారు అయితే ముందే లేసారు. అందరికంటే ముందు లేసారు. పార్కులో మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటున్నప్పుడు భరణి గారు ఎందుకో నిన్న నైట్ ఒక టాస్క్ జరిగింది కదా! సో, కాలచక్రం అనే టాస్క్ జరిగింది కదా! అక్కడ భరణి గారైతే ఇమ్మాన్యుయల్‌ని చాలా గట్టిగా హోల్డ్ చేశారు కదా! అక్కడ కొంచెం తన చెయ్యి కూడా బెనికినట్టుంది. కొంచెం తను కూడా ఫీల్ అయినట్టున్నాడు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ భరణికి కొంచెం క్లోజ్ కాబట్టి ఆ విషయం తలుచుకొని బాధపడుతున్నట్టు అనిపించింది నాకు. ఎవరు భరణి గారు. సో, తర్వాత సుమన్ గారితోటి మాట్లాడతారనమాట. నాకిక్కడ భరణి గారు టూ గుడ్ అనిపించింది. ఎలారా బాబు ఈయన ఇలా తట్టుకొని ఉంటున్నాడు. అసలు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉండగలుగుతున్నాడు. ఇంకొకడైతే సూసైడ్ హరీష్ లాంటోడైతే మొత్తం 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నట్టు అందరిని కొట్టడమో లేకపోతే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికెళ్ళిపోవడమో జరిగేది. ఇక్కడ అనిపించింది నాకు. సీనియారిటీ ఈస్ ద మ్యాటర్స్ అనేసి. సో, అక్కడేంటంటే భరణి టెనెంట్స్ నుంచి అక్కడికెళ్ళినా గానీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతన్ని ఇంకా నమ్మట్లేదండి. టు బీ ఫ్రాంక్ దాని గురించి చెప్పుకొని అతను బాధపడుతున్నాడు. ఎవరు నమ్మట్లేదు. నేనింకా మీకు అన్ని విషయాలు చెప్తున్నానని అనుకుంటున్నారు వాళ్ళని చెప్తాడనమాట. సో, నాకిక్కడ కొంచెం అనిపించింది. అంత సీనియారిటీ పెట్టుకొని పాపం అంతా అంచుకొని ఎలా ఉంటున్నాడురా బాబు ఈయన అనిపించింది నాకు. సో, టూ గుడ్ అనిపించింది. ఈ సీన్ తోటి డెఫినెట్‌గా భరణి గారైతే టాప్ 5లో ఉంటారండి. మీరు ఏమన్నా చేసుకోండి. టాప్ 5 అయితే ఉంటారు. ఓటింగ్ అయితే జమ్మున వెళ్ళిపోతది ఆయనది అని నేను అనుకుంటున్నా. సో, తర్వాత సుమన్ శెట్టిలో కూడా కొంచెం ఎమోషనల్ పర్సన్ ఉన్నాడండి. ఎందుకంటే సుమన్ శెట్టి భరణితోటి అంటాడు. అన్న మిమ్మల్ని మేము అక్కడికి పంపించి మీ వల్ల మాకు కొన్ని ఏమైనా బెనిఫిట్స్ అవుతాయేమని పంపించాము. కాకపోతే మా బలాన్ని మేము అక్కడికి పంపించాము. మేము బలహీనులమైపోయామని చెప్పి బర్నీ గారిని హగ్ చేసుకొని ఏడుస్తాడనమాట. కొంచెం ఎమోషనల్ అయ్యాడు సుమన్. నాకనిపించింది. సుమన్‌లో ఈ యాంగిల్ కూడా ఉండిందా? కొంచెం ఎమోషనల్ పర్సన్ అనిపించిందనమాట. సో, టూ గుడ్ అనిపించింది నాకు. తర్వాత మార్నింగ్ సాంగ్. సో, రంగస్థలం సాంగ్. రంగస్థలాన రంగు పూసేటి సాంగ్ అనమాట. సో, ఈ సాంగ్ అయితే లైవ్‌లో చూస్తే
సాంగ్ మొత్తం ప్లే చేశారు. రాము రాథోడ్ అయితే చాలా బాగా డాన్స్ చేశాడు. భరణి కూడా అంటాడు అనమాట, నీకు ఎలా వచ్చారు డాన్స్ అది ఇది అని అంటాడు. సో ఇక్కడ టూ గుడ్ అనిపించింది నాకు. అసలుకు మనోడిలో ఒక యాక్టర్ ఉన్నాడు, ఆర్టిస్ట్ ఉన్నాడు. మనోడికి బిగ్ బాస్ తర్వాత ఛాన్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నా కొరియోగ్రాఫర్ గా. చూడాలి. కానీ అంత ఈజీ కాదండి కొరియోగ్రాఫర్ గా రావడం. తనకు ఆ ఏమంటారు, అక్కడ కార్డ్ ఉంటుంది వాళ్ళకు, కొరియోగ్రాఫర్ కార్డు ఉంటుంది. ఆ కార్డు రావడం అంత ఈజీ కాదు. ఒకనొక ఇంటర్వ్యూలో మనకు D10 విన్ అయిన రాజు ఉన్నాడు కదా, రాజు ఒకనొక సందర్భంలో చెప్తాడు అనమాట, కొరియోగ్రాఫర్ కార్డు రావడం అంత ఈజీ కాదు. అంత విన్నర్, అంత డాన్సర్ అయిన తనకి అంత కష్టమైతే తిను నోబడి. లైక్ యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు, తినకు వస్తుందని నేను అనుకోను. చూద్దాం. ఆ, తినకు తినకి ఇండస్ట్రీలో ఛాన్సెస్ వస్తాయా రాదా అనేసి దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత రాము హౌస్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ప్రియా అయితే నాకు సాంగ్ పాడాలి అది ఇది అని చెప్తుంది అనమాట. మనోడిలో ఒక సింగర్ కూడా ఉన్నాడండి, మంచి సింగర్, గొంతు బాగుంది, డాన్సర్, మంచి మనిషి. ప్రేక్షకులు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుండు అనిపించింది నాకు. రామురాతో సపోర్ట్ చేయండి మీరు, ఎందుకంటే మనోడిలో ప్యూర్ క్వాలిటీస్ ఉన్నాయి. కొంచెం ఎమోషనల్ పర్సన్, పని చేస్తాడు, ఎవరితోటి వాదించడు, తన పాయింట్ ఏదో తను చెప్తాడు. తన పాయింట్ ఏంటి అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను ఇవాళ. కెప్టెన్సీ కంటెస్ట్ సెలక్షన్ లో కూడా మనోడు మాట్లాడడానికి ట్రై చేశాడు, దాని గురించి కూడా చెప్తాను. సో దయచేసి ఎవరైనా వీడియోస్ వస్తుంటే రామురాథోడ్కి సపోర్ట్ చేయండి. నేను పిఆర్ కాదు, జనరల్గా చెప్తున్నాను. నేను నాకు తన క్యారెక్టర్ నచ్చింది. తను మంచి డాన్సరు అండ్ మంచి సింగరు, మంచి యాక్టర్ కూడా ఉన్నాడు తనలో అనిపించింది. సో బిగ్ బాస్ టీం వాళ్ళు తినకు ఇంకా కొంచెం ఎక్కువ స్కోప్ ఇస్తే బాగుండు అనిపించింది, స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే తిన్న వల్ల కొంచెం కంటెంట్, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. తర్వాత ప్రియా కోసం సాంగ్ పాడతాడు. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ మనసులో నేను అనే ఒక సాంగ్ పాడతాడు. సో టూ గుడ్ అనిపించింది. తర్వాత తనుజ అండ్ శ్రీజ కెప్టెన్ రూమ్ గురించి డిస్కస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు తనుజ గారు వాషింగ్కి వెళ్ళారు కదా, సో మానిటర్ వచ్చేసరికి శ్రీజ అనమాట. కెప్టెన్ రూమ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. చాలా దరిద్రంగా ఉండింది, తన ఏంటి అలా పెట్టుకుందని చెప్తారనమాట. మనకు బిగ్ బాస్ ఎడిటర్ టీం వాళ్ళు కూడా జూమ్ వేసి మరి రూమ్ చూపిస్తారు. వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా దారుణంగా ఉంది ఆ రూమ్. సో చూద్దాం ఎలా ఉంటుందనేసి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత ఆశా షైని గారికి, సంజన గారికి అయితే ఒక డిస్కషన్ నడిచింది. సో ఇక్కడ ఏంటంటే, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు అంటారు కదా. సంజన గారు అయితే కొంచెం పాజిటివ్ వైబ్ తోటి మాట్లాడినట్టు అనిపించింది. లాస్ట్ వీక్ ఏదైతే ఉందో సంజన గారే ఆశా షైని గారిని జాకీ పెట్టి లేపినట్టు అనిపించింది. ఎందుకంటే అంత ఇష్యూ అవ్వకపోతే తను లైమ్ లైట్ లోకి వచ్చేది కాదు, తను సేవ్ అయ్యేది కాదు. సో ఈసారి కలిసిపోయారు కాబట్టి ఈసారి ఫిక్స్ అస్సాం టికెటే ఆశా షైని. ఎందుకంటే అందరూ కలిసిపోయారు, తిని మాత్రం బాత్రూమ్ లోనే ఉంటుంది. తిని కంటెంట్ ఏమి లేదు, ఎంటర్టైన్మెంట్ ఏం చేయట్లేదు. లైక్ అంటే ఏదన్నా ఫుడ్ కోసం వాటి కోసం మిగతా వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఫుడ్ తీసుకుంటున్నారు కదా, తిని అయితే చేయట్లేదు, ఫుడ్ అడగట్లేదు, వచ్చిందని తింటుంది. వాళ్ళకి వచ్చిన ఫుడ్ మాత్రం తింటుంది, ఆ బాత్రూమ్ లోనే ఉంటుంది. బాత్రూమ్ లోనే తన జీవితం సగం అయిపోయేటట్టుంది, సగం సంకనాగిపోయేటట్టుంది. సో చూద్దాం ఈ వీక్ తను ఉంటారా వెళ్ళిపోతారనే దాని గురించి. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అని దాని గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో తర్వాత తీసుకున్నట్టయితే ఆ, యా ఇక్కడ ఇక్కడ ఒక సన్నివేశం అయితే నడిచిందండి. సో ఇక్కడ నాకు సంజన గారు అయితే కంటెంట్ కోసమే చేశారనిపించింది. మేబీ అది తను ఏమంటారు ఎఫెక్షన్ తో చేసినట్టు అనిపించుండొచ్చు, కానీ నాకైతే కంటెంట్ కోసమే చేసినట్టు అనిపించింది. ఎందుకంటే సంజన గారు ఫుడ్ తింటూ తింటూ రితు గారికి అయితే తినిపిస్తారు. ఇది ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూసారు. ఎవరు, మన ప్రియ అయితే చూసారా, ప్రియ మానిటర్ కాబట్టి. అబ్బా, ఆ సీన్ చూడటానికి నాకు చిరాగ్గా ఉందండి. ఎంత ప్రియాను నేను అగ్ని పరీక్షలో చూసిన ప్రియానేనా తిను. అక్కడేమో చాలా స్వీట్ గా, చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను మాట్లాడే విధానం అవ్వచ్చు, తను బిహేవ్ చేసే పద్ధతి అవ్వచ్చు, ఎదుటి వారికి తను ఇచ్చే రెస్పెక్ట్ అవ్వచ్చు, అంత అసలు నాకు చిరాకు అనిపించిందండి నాకు. ప్రియా మార్చుకోకపోతే ఉండడం కష్టం అండి, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను నేను. పాపం మా అగ్ని పరీక్షలో వచ్చిన జ్యూరీ మెంబర్స్ కూడా అనుకుంటుండొచ్చు, వీళ్ళనారా బాబు మేము సెలెక్ట్ చేసి పంపించింది, కొంచెం ఆలోచించుకొని ఉంటే బాగుండు. అక్కడ వాళ్ళకి అంత టైం దొరకదు. అక్కడ ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళని మాత్రం పంపిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత కదా ఒరిజినాలిటీ బయటపడేది. సో ఇక్కడైతే గోల గోల చేశారు. ఇక్కడైతే మన శ్రీజ అయితే సందట్లో సడేమియా లాగా పోయి కెప్టెన్ రూమ్ లోకి పోయి చాక్లెట్ దొంగతనం చేసి తింటూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే మొత్తం అందరినీ గ్యాదర్ చేసి రచ్చ రచ్చ చేసింది ప్రియ.
మేము చేస్తే అలాగా, మీరు చేస్తే ఇలా కాదా అది ఇది అనేసి సంజన గారు కూడా చేసి ఉండాల్సింది కాదు తను. ఇంత సీన్ క్రియేట్ అయిందనమాట. చూద్దాం తర్వాత బాత్రూంలో ఈ అమ్మాయి రితు ఫీల్ అవ్వడము, దానికి మన అన్న డిమాండ్ పవన్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు దొరుకుతా నాకు ఛాన్స్ అని డిమాండ్ పవన్ ఓదార్చడం అనేది కొంచెం కొంచెం అక్కడ సీన్ అయితే కొంచెం అన్వాంటెడ్ సీన్ లాగా క్రియేట్ అయింది అనమాట. దానికి ప్రియా ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రియా దాన్ని ఇంకా అజుమ్ లేపుతుంది అనమాట. తర్వాత మానిటర్ మనీష్ కాబట్టి మనీష్ మీకు మీకు పనిష్మెంట్ ఇవ్వాలంటే స్విమ్మింగ్ పూల్లో దూకాలి అది ఇది అంటాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ను ఆమె మీద పోస్తామనగానే తను ఒప్పుకుంటుంది, అయిపోతుంది. ఆ కెప్టెన్సీ బ్యాడ్జ్ పోయేలోపు చేయాలంటారు అనమాట. సో మనకు అదైతే లైవ్లో చూపించలేదు, తర్వాత తన కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసిన తర్వాత కూడా చూపించలేదు. సో వాటర్ అయితే పోసినట్లు లేదనమాట. చూడాలి మరి. తర్వాత మనీష్ ఇమ్మాన్యుయల్ డిస్కషన్ సంజన గారితో బయట గార్డెన్ ఏరియాలో డిస్కషన్ చేస్తుంటారు. సో సంజన గారు ఇక్కడ చెప్తుంటారు అనమాట, ఎవరు కెప్టెన్ అయినా కానీ ఇమ్మాన్యుయల్ కిచెన్ టీం నుంచి తీసేయండి అని చెప్పాను నేను, మీకు కొంచెం ఫ్రీ ఉంటుంది కదా అని చెప్తుంది సంజన. దానికి ఇమ్మాన్యుయల్ అయితే కౌంటర్ ఇచ్చాడు. పాప మనోడు నిన్న ఇచ్చేటప్పుడే ఫీల్ అయ్యాడు. నిన్న అంటే మొన్న ఇచ్చేటప్పుడే ఫీల్ అయ్యాడు. హరీష్, ఇమ్మాన్యుయల్, సంజన, సుమన్ గారికి మధ్య డిస్కషన్ నడిచింది కదా కుకింగ్ అసిస్టెంట్గా ఉండటానికి. అప్పుడే ఫీల్ అయ్యాడు మనోడు క్లియర్గా మొఖం మీద చెప్పేశాడు సంజనకు, మమ్మీ నేను వాళ్ళ వల్ల ఫీల్ అవ్వట్లేదు మమ్మీ, నీ వల్ల ఫీల్ అవుతున్నాను. నువ్వు కావాల్సి నన్ను తీసుకెళ్ళి వంటగదిలో పడేసావు, నన్ను పడేసినావు, నువ్వు వచ్చావంటే అది లేదు, నిన్న మాత్రం వచ్చి చపాతీలు చేసావు అంటాడు అనమాట. ఇక్కడైతే ఇమ్మాన్యుయల్ తన మనసులో మాట బయట పెట్టాడు. ఈ డిస్కషన్ అంతా నేను చెప్తుంటాను అనమాట. లోపల జరిగిన గొడవ గురించి కూడా ఇమ్మాన్యుయల్ అంటే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు, లైవ్లో జరిగింది ఈ గొడవ. మీరు మమ్మీ మీరు కావాల్సి పెట్టారు గొడవ, మీరు కెప్టెన్సీ అయిపోతుంది కాబట్టి కావాల్సి అందరిని రెచ్చగొట్టి పెట్టారు, మొత్తం రచ్చ చేశారు అని చెప్తాడనమాట. తర్వాత సంజన గారు కూడా అంటారు, నా సైడ్ నుంచి తప్పు లేకపోతే అటు సైడ్ నుంచి 100 మంది వచ్చినా 1,00,000 మంది వచ్చినా నేను అడ్డంగా నిలబడతాను, నేను వాదిస్తాను అంటారు అనమాట. దానికి ఇమ్మాన్యుయల్ కూడా క్లియర్గా చెప్తాడు, మమ్మీ తప్పు లేకపోతే ఎంతమంది వచ్చినా నిలబడవచ్చు, తప్పు ఉన్నా కానీ నువ్వు నిలబడుతున్నావు అని మాట్లాడాడు. సో ఇక్కడ వాళ్ళ మధ్య అయితే ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయితే నడిచింది. సో తర్వాత ఫ్లోరా షైనీని బాత్రూమ్ తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బాత్రూంలో డిమాండ్ పవన్ వీళ్ళు డిస్కషన్. డిమాండ్ పవన్ ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా పులిహార కలుపుదామా అని ఉన్నాడండి డిమాండ్ పవన్. మన బంగారు తల్లి ఉన్నారు కదా తనుజ తోటి పులిహార కలపడానికి ట్రై చేస్తే తను అన్న అనేస్తుంది అనమాట. అంటే మనోడు అంటాడు, నేను మీకంటే కొంచెం పెద్దోడిని అది ఇది అనగానే అన్న అనేస్తుంది. మనోడికి ఫీజులు ఎగిరిపోయాయి అక్కడ. తర్వాత మనోడు కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఇంతకుముందు ఏమో ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడేమో అన్న అంటున్నారు, నెక్స్ట్ ఇంకేమంటారు అనేసి. మనోడు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు అండి. ఇద్దరులో ఎవరో ఒకరు వర్కౌట్ అవ్వకపోతారని చూస్తున్నాడు. ఈ కంటెంట్ తోటి సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు మనోడు. చూద్దాం ఎంతవరకు సర్వైవ్ అవుతాడు అనేసి. సో తర్వాత బ్యాక్ ఎండ్ లో షైనీ గారు అయితే బాత్రూమ్ క్లీన్ చేస్తుంటారు. నాకు అనిపించింది ఈవిడ జీవితం మొత్తం ఈ బాత్రూమ్ లోనే అయిపోయినట్టుందండి. సో ఇంకా అలాగే ఉంది, బయటకు వచ్చి కంటెంట్ ఇవ్వట్లేదు, బయటకి రావట్లేదు, అక్కడితో అయిపోతుంది. బిగ్ బాస్ కూడా బాత్రూమ్ ఎన్నిసార్లు చూపిస్తారండి, బాత్రూంలో గొడవలు ఉంటాయి, ఏముండవు కదా. బాత్రూమ్ ఎన్నిసార్లు చూపిస్తారు. ఆ షైనీ గారు అయితే అక్కడే ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పాపం అనిపించింది నాకు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే నడిచింది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి ఎపిసోడ్లో కంటెంట్ కోసం, ఎందుకంటే లైవ్ చూశాను, లైవ్లో చాలా స్టఫ్ ఉంది. బిగ్ బాస్ టీం వాళ్ళకి ఇదంతా ఎందుకులే సోది అనుకున్నారు ఏమో, మొత్తం ట్రిమ్ చేసి పడేశారు అనమాట. సో ఇక్కడ మీరు అవునన్నా కాదన్నా నాకైతే ఇక్కడ ఫేవరెటిజం అయితే అనిపించింది. వీళ్ళు ముందు నుంచి అనుకుంటుంది భరణి గారిని సెలెక్ట్ చేస్తారనేసి. తర్వాత డిమాండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు వస్తారనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం రితు అండ్ తనుజ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. మధ్యలో మమ్మీ సంజన గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకలేదు అనిపించింది నాకు. సో ఇక్కడ అనుకోని అతిథిగా మనీష్ అయితే ఎంటర్ అయ్యాడు సెలక్షన్లో. ఇక్కడ బిగ్ బాస్ అయితే వాళ్ళకు టాస్క్ ఇస్తారు, నలుగురిని 7 ఉన్నారు కదా, నలుగురిని తీసేయాలా, ముగ్గురిని కెప్టెన్ కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేయాలంటారు. సో లోపలైతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, రీతు అన్ఫేర్ చేసింది, రీతు డిమాండ్ పవర్ను కెప్టెన్ చేయాలని చేసిందా, లేకపోతే అన్వాంటెడ్గా చేసిందా, లేకపోతే వాంటెడ్గా చేసిందా అని చెప్పాను కదా. సో ఇక్కడ స్టార్టింగ్లో డిమాండ్ పవన్ కెప్టెన్సీ కంటెండర్ ఎవరు వద్దంటే 5 చేతులు ఎత్తారండి, 5 నో అన్నారు. తన ఇన్ఫ్లుయెన్స్ తోటి తను గట్టిగా వాదించి డిమాండ్ పవన్ అయితే తీసుకొచ్చింది. తర్వాత ప్రియాకు దమ్ము శ్రీజాకు అయితే 3 చేతులు ఎత్తారు వద్దనేసి, మిగతా 5 ఉన్నారు, బట్ వాళ్ళిద్దరు లేరు.
ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది. ఎందుకంటే డీమన్ పవన్ కెప్టెన్ అయితే తినక పవర్స్ ఉంటుంది. మనోడు ఇంక అర్థమైపోతుంది, క్లియర్‌గా తెలిసిపోతుంది మనోడు డమ్మీ అనేసి. అంటే డమ్మీ అంటే ఆ సెన్స్‌లో మాట్లాడట్లేదు నేను. డమ్మీ అంటే మనోడు రాసుకొని పూసుకొని ఈ ఈ టైప్ ఆఫ్ వేలో ఉంటున్నాడు కదా! తనకు కూడా అర్థమైపోద్దండి. తను కూడా అమ్మాయే కదా! తను తెలుసుకోలేదా ఏంటి? సో క్లియర్‌గా అయితే ఇక్కడ అర్థమైపోయింది. డీమన్ పవన్ కెప్టెన్‌గా ఉంటే మనం ఆడించొచ్చు అనుకున్నామో ఏమో. సో అలా చేసింది. ఫైనల్‌గా బయటకొచ్చిన తర్వాత నలుగురు అంటే తను కెప్టెన్ అంటే సంజన గారిని పెడతారు సెలెక్ట్ చేయమనేసి. ఇక్కడ సంజన గారిది కూడా తప్పుంది. దాని గురించి మాట్లాడుకుందాం. అక్కడ ముగ్గురు ఎవరు అనేది సెలెక్ట్ చేయబోతుంటే మర్యాద మనీష్ అది తీసుకొస్తాడనమాట. ఆ పేపర్ ఏదైతే బిగ్ బాస్ పంపించిన నోటిఫికేషన్ తీసుకొచ్చి మీరు ఎవరనేది కాదండి, మీరు ఎవరు కాదు అనేది చెప్పాలా అంటాడనమాట. సో దాన్ని ఫస్ట్ ప్రియాని పిలుస్తారు. ఈ వాదనలు చూడలేకపోయానండి. అందుకే నేను దీని గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళని ట్రిగ్గర్ చేస్తుంటే వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారని తెలుసుకోలేకుండా అలా పడితే అలా మాట్లాడుతున్నారండి. శ్రీజ గాని లేకపోతే ప్రియా గాని. వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఇలా మాట్లాడితే నెక్స్ట్ టైం ఎవరైతే ఉన్నారో కామనర్స్ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఛాన్సెస్ అనేది క్లోజ్ అయిపోయేలాగున్నాయి. డోర్లు క్లోజ్ అయిపోయేలాగున్నాయి. ఇంకోసారి వాళ్ళు ఛాన్సెస్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా డౌట్‌గా ఉండిందనమాట. ప్రియా వాదించింది. ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ చెప్పాడు. మేము అందరం కలెక్టివ్ డిసిషన్స్ తీసుకున్నాము. ఇమ్మాన్యుయల్ ట్రై చేశాడు చెప్పడానికి. కలెక్టివ్ డిసిషన్ ఓటింగ్ ప్రకారం మీరు రాలేదని చెప్తాడు. అంటే అందరికంటే నేను లీస్ట్ ఉన్నానా, నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి అంటుంది. అలా కాదమ్మా అని ఇమ్మాన్యుయల్ అయితే కొంచెం సర్ది చెప్పడానికి ట్రై చేశాడు. తర్వాత హరీష్ని పిలిచారు. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశా హరీష్ ఎక్కువ వాదిస్తాడేమో అనేసి. కానీ హరీష్ అయితే కామ్గా మాట్లాడాడు అనమాట. మనం దీని గురించి కూడా ఒక రీల్ పెట్టాం కదా. సో మీ వల్ల హార్మోని డిస్టర్బ్ అవుతుంది, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేయట్లేదు అనేసి. మీరే మాట్లాడుతున్నారా? కాదు అది కాదు. సో మీ వల్ల హౌస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారంటే మీరే మాట్లాడాలని సంజన గారి గురించి మాట్లాడారనమాట. ఇక్కడ ఏంటంటే సంజన గారు టీమ్ కలెక్టివ్ డెసిషన్ కాకుండా తన ఓన్ డెసిషన్స్ చెప్తుందండి. అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి, అక్కడే ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. సో టీమ్ కలెక్టివ్ డెసిషన్ చెప్పట్లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది అనమాట. సో అక్కడ అనిపించింది క్లియర్గా సంజన గారు అలా మాట్లాడాల్సింది కాదు. సంజన గారి బదులు ఇమ్మాన్యుయల్ వచ్చి మాట్లాడుతుంటే కొంచెం అంత గొడవలు అయ్యేవి కాదనిపించింది నాకు. సో తర్వాత అయితే శ్రీజాన్ తీసుకుంటారు. వీళ్ళందరికి ఇచ్చే రీజన్ ఒకటేనండి, మీరు నామినేషన్లో ఫస్ట్ ప్రియాకు మీరు కెప్టెన్ అయితే మొత్తం అంత గందరగోళం అవుతుంది, మీరు ఎవరి మాట వినరు అనేసి డిక్టేటర్గా అంటారు. హరీష్ కూడా అదే చెప్తారు. దమ్ము శ్రీజాకు మీరు నామినేషన్లో లేరు, సో ఉన్న వాళ్ళకి స్కోప్ మీకు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ సంజనాకి చేశారు, మీకు కంటెంట్ ఉంది, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చేసుకున్నామంటారు. అక్కడ ప్రియాకి అయితే వేరుగా చెప్పారు, ఇక్కడ దమ్ము శ్రీజాకి వేరుగా చెప్పారు. అక్కడ రచ్చ అయిందండి. ఎంతసేపు జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక 1 hour జరిగింది ఆ డిస్కషన్. నాకే చిరాకు అనిపించింది అనమాట. నాకు వాళ్ళు ఎందుకురా బాబు వీళ్ళని తీసుకొచ్చారు అనిపించింది నాకు. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అయితే క్లియర్గా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ క్లారిటీగా మాట్లాడాడు. మీరు ఛాన్స్ వచ్చినా రాలేదా, లేకపోతే వీళ్ళు నామినేషన్లో ఉన్నారా లేదా, వీళ్ళు చేతైన వల్ల ఇది అని కాదు. మీరు ఆలోచించాల్సింది ఏంటి, వాళ్ళు కెప్టెన్గా చెయ్యగలరా లేరా, వాళ్ళు క్యాపబులా కాదా, ఈ పాయింట్స్ మనోడు మాట్లాడాడు. ఇమ్మాన్యుయల్ దానికి కౌంటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాడు అనమాట. ఎలాగా, సో మీకు ఈ పాయింట్స్ కన్సిడర్ చేసాం, వాళ్ళకు ఆ పాయింట్స్ నువ్వు చెప్పిన పాయింట్స్ మేము కన్సిడర్ చేసామని చెప్తారు. తర్వాత బర్నీ గారిని సెలెక్ట్ చేయంగానే స్టార్ట్ చేశారండి ప్రియా మరియు దమ్ము శ్రీజ ఫేవరెటిజం, ఫేవరెటిజం అనేసి. సో ఇక్కడ బర్నీ గారు చెప్పాను కదా, సంజన తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం వల్ల నెగిటివ్ అవుతుంది అనేసి. బర్నీ గారు హౌస్ మేట్ ఏమంటారు కెప్టెన్ అవుతే హౌస్ హార్మోని బాగుంటుంది అనగానే వెంటనే హరీష్ అంటాడు అనమాట, మీరు ఆ మాట అనొద్దండి, ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఈ విషయంలో నేను డిఫర్ చేస్తున్నాను. ఎందుకు అంటే గుడ్డు విషయంలో హౌస్ మొత్తం గందరగోళం అవడానికి కారణం బర్నీ గారు. ఇంకా గుడ్డు విషయం మర్చిపోయినట్లే. మీరు హౌస్ హార్మోని బాగుంటుంది అనడం హాస్యాస్పదంగా ఉంది అంటాడు అనమాట. తర్వాత మర్యాద మనీష్ని అయితే సెలెక్ట్ చేస్తారు. మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసినందుకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది, ప్రియాకు శ్రీజాకి అయితే మనీష్ అవ్వడం ఇష్టమే లేదండి. సో నేను అనుకోవడం ఈ వీక్ నెక్స్ట్ వీక్ గానే మనీష్ని అయితే 10 minutes లోకి తోసేస్తారు, డ్యామ్ షూర్, ఇది గ్యారంటీ. సో వాళ్ళు మార్చుకోకపోతే, వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం మార్చుకోకపోతే మాత్రం వాళ్ళే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారనిపించింది. సో వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఈవెన్ దో వాళ్ళు టాస్క్లు గెలిచినా కానీ. బిగ్ బాస్ హౌస్ అంటే టాస్క్లు గెలవడం కాదు, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే.
సో తర్వాత చూసుకున్నట్టు డీమన్ పవన్ సెలెక్ట్ చేశారు. అందరికీ తెలిసింది ఆబ్వియస్లీ. సో ఫస్ట్ 5 నో అన్న డీమన్ పవన్ ఫైనల్ గా సెలెక్ట్ అయ్యారండి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయ్యారో అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చారు. టెనెట్స్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే వేరే ఆలోచనలు లేకుండా సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఎవరిని ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత అయితే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. బాగా వర్షం పడుతున్నట్టుంది. అవుట్డోర్ టాస్క్ అయితే వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. బట్ గేమ్ వల్ల ఏమంటారు వర్షం వల్ల పెట్టలేకపోయారు. అందుకే ఇండోర్ లో పెట్టారు. సో పెయింట్ టాస్క్ అయితే పెట్టారు. ఇక్కడ సంచాలకులుగా మన రితుని పెట్టారు. ఫస్ట్ షాట్ కు లాస్ట్ షాట్ కు అందరూ సింక్ చేసుకోండి. తను ఫస్ట్ షాట్ లో డిమాండ్ కెప్టెన్ అయితే బెనిఫిట్ అవుతుంది అనుకుంది. లాస్ట్ షాట్ లో తనే సంచాలకులుగా వచ్చారు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఊరకే కాదు ప్రతిదీ ఆలోచించే వాళ్ళు కట్ చేసి ఎడిటింగ్ చేసి పెడతారనిపించింది నాకు. సో ఇక్కడ రితు అయితే సంచాలకులుగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో మనీష్ అయితే అవుట్ అయ్యాడు. సో అది ఓకే. తర్వాత ఒక ఏమంటారు శ్రీజ ప్రియాంక అని వస్తుంది. దమ్ము శ్రీజ ప్రియా ఎవరైతే ఉన్నారో గోల్ చేశారండి. తర్వాత వాళ్ళ సైడ్ సంజన గారు కానీ అంటే టెన్నెట్ సైడ్ సంజన గారిని చాలా గందరగోళం చేశారు. ఇక్కడ దమ్ము శ్రీజ ప్రియా ఇద్దరు కలిసి టెనెట్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని తీసుకురావడం మా పాయింట్ కూడా నాకు నచ్చలేదు. తర్వాత రితు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మర్యాద మనిషి అవుట్ అవగానే ఇక్కడ ఏమంటారు ఇద్దరు ఓనర్స్ ఇద్దరు టెనెట్స్ ఉన్నారంటుంది. పాపం ఇంకా తను బయటికి రాలేదట్టుంది. ఇంకా బర్నీ గారిని టెనెట్ అనే అనుకుంటుంది. సో అక్కడ చాలా రచ్చ అయితే చేశారు వాళ్ళు. అంటే బర్నీ గారిని మీరు ఇంకా టెనెట్స్ గానే డిసైడ్ చేసుకుంటున్నారా అది ఇది అన్న కాడి నుంచి స్టార్ట్ చేశారండి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేసి. ఇక్కడ ఫస్ట్ నేను ఒకటి మాట్లాడాలా. ఫస్ట్ రౌండ్ ఏదైతే ఉందో డీమాన్ పవన్ తను గ్రూప్ గేమ్ కాకుండా సింగిల్ గేమ్ ఆడాడండి. మీరు క్లియర్ గా మీరు ఎవరు అవునన్నా కాదని ఇదైతే నిజం. ఎందుకంటే అక్కడ మర్యాద మనిషి వాళ్ళతోటి ఫైట్ చేస్తుంటే తిను మాత్రం దూరంగా వెళ్ళిపోతున్నాడు. తిను సేవ్ అవ్వడం కోసం తిని కెప్టెన్ అవ్వడం కోసమే ఆడాడండి అక్కడ. సో అక్కడ గ్రూప్ గేమ్ ఎందుకంటే టెనెట్ ఎవరున్నారు ఇమ్మానియల్ ఒకటి ఉన్నాడు. ఇమ్మానియల్ ఒకటి బయటికి పంపించేస్తే ముగ్గురు వీళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ అక్కడ మర్యాద మనిషి అయితే ఇక్కడ నాకు నచ్చాడు అనమాట. నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. మర్యాద మనిషి అయితే వాళ్ళు పెయింట్ బీయడానికి ట్రై చేస్తుంటే మనోడు డిమాండ్ పవన్ అయితే దూరం వెళ్ళాడు అనమాట. ఇది నాకు నచ్చలేదు. డిమాండ్ పవన్ ఈవెన్ దో తన టాస్క్ గెలిచినా కానీ నాకు నచ్చలేదు. తర్వాత అయితే మర్యాద మనిషి పెయింట్ ఎక్కువ ఫస్ట్ రౌండ్ లో అవుట్ అవుతాడు. తర్వాత రౌండ్ గురించి మాట్లాడుకోవాలా. మన రీతు గారి విశ్వరూపం కనపడింది అనమాట. అదేంటంటే బజార్ స్టార్ట్ అవుతుంది. పెయింట్ పూసుకుంటుంటారు. అక్క ఎందుకు మధ్యలో ఆపండి అని 3 సార్లు చెప్తుంది. అయినా కానీ బర్నీ గారు పూస్తారనమాట. ఇక్కడ టాస్క్ ఏంటి బజార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూ అవ్వాలి. ఫైనల్ గా ఎవరికైతే పెయింట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు, పెయింట్ తక్కువ ఉన్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారనమాట. ఇక్కడ ఏమో సొంత తెలివితేటలు వాడేసి ఆపండి అంటుంది. ఎందుకు ఆపమండిందో నాకు తెలియదు. అక్కడ ఆపండి అన్నా కానీ బర్నీ గారు కంటిన్యూ చేశారని ఆయన ఎలిమినేట్ చేశారనమాట. ఇక్కడ నాకు అన్ఫేర్ అనిపించింది. బర్నీ గారిని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. అది చాలా అంటే చాలా రాంగ్. దీని తర్వాత లైవ్ లో కూడా ఆమె ఆడవడము, మహానటిలాగా ప్రూవ్ చేసుకోవాలనుకోవడం. నేను నిన్నటి వరకు సపోర్ట్ చేశానండి రీతుని. ఈ రోజు నుంచి నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లో తను చేసింది అయితే 100% తప్పు. 100% తప్పు. నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నా మాట్లాడుతున్నా. నేను తను చేసింది అయితే కరెక్ట్. డేమన్ పవన్ కెప్టెన్ చేయాలనుకుంది, చేసింది. హౌస్ మేట్స్ కి ఇష్టం లేకపోయినా కానీ తన కంటెండర్ రేస్ లోకి తీసుకొచ్చింది. హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేస్తున్నా కానీ తనను కెప్టెన్ గా చేసింది అనమాట. తర్వాత ఈ రౌండ్ లో బర్నీ గారిని అవుట్ చేశారు. తర్వాత లాస్ట్ రౌండ్ లో వచ్చేసరికి తను కొత్త రూల్స్ పెట్టింది. ఎవరు పెయింట్ నిసిరేయకూడదు అంటుంది. సో ఎపిసోడ్ లో అయితే ఎక్కువ చూపించలేదు. లైవ్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. డిమాండ్ పవన్ చాలా సార్లు ఇమ్మానియల్ మీద పెయింట్ అయితే ఇసిరేసాడండి. సో అది గమనించలేదా అని నాకు అర్థమైంది. సో ఇక్కడైతే ఇమ్మానియల్ కి అయితే ఖచ్చితంగా అన్యాయం అయితే జరిగింది. ఫస్ట్ కెప్టెన్ అవ్వాల్సిన అతను అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా కెప్టెన్ అవ్వాల్సిన అతను అన్యాయం జరిగింది. సో ఇక్కడైతే క్లియర్ గా డిమాండ్ పవన్ కి ఫేవరెటిజం అయితే చేసింది. డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ అయ్యాడు. సంజన గారు అయితే కెప్టెన్ బ్యాడ్జ్ అయితే డిమాండ్ పవన్ కి ఇస్తుంది అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత లైవ్ లో చెప్పాం కదా, మనకు రితు గారు అయితే చేయాలనుకున్నారు, చేశారు. ఎందుకంటే ఏడవటం. సో రితు గారు అయితే లైవ్ లో ఏడుస్తున్నారు అనమాట.
మహానటి అనిపించింది నాకు. సో మీకేమనిపించిందో, మీకు ఇది రితు గారు చేయడం కరెక్టేనా? సో తను బిహేవ్ చేసింది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.